ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓ చిల్లర ఒక సీరియస్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే మన ప్రాస కోసం జనరల్గా ఏదో ప్రాస కోసం చిల్లర మాటలు మాట్లాడతాడు. రోజా గారు కేసీఆర్ గారు పోయిండు అంటే ప్రాస కోసం దివాలకు రాజకీయాలు మాట్లాడద్దు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు? స్టే తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ అట కొట్లాడలేదట. కేసీఆర్ గారు భోజనం చేసేట మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అని నేను అసెంబ్లీలో మాట్లాడింది. ఆయన ఒకసారి చూడండి, దాన్ని కూడా ఆధారాలతో సహా చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఎప్పుడు వచ్చింది బైసాబ్? జీవో నంబర్ 2003 5/5/2020 అంటే మే 5, 2020 నాడు జీవో వచ్చింది. దిస్ ఇస్ ద జీవో ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 5 మే 2020. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లెటర్ రాసింది? అప్పటి మా ప్రభుత్వం ఈ జీవో రాకముందే పత్రికల్లో వార్త వచ్చింది. అప్పుడు మనకు ప్రధాన పత్రికలైనటువంటి సాక్షి, జ్యోతి, వెలుగు తదితర పేపర్ రెఫరెన్స్ కూడా అదే రాసినాం. ఇది ఎప్పుడు లెటర్ అంటే 29 జనవరి 2020. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో రావడానికి 4 నెలల ముందు మన పత్రికల్లో ఇట్లా రాయలసీమ లిఫ్ట్ను ఒకటి తయారు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది స్టార్ట్ చేయబోతుందని ఒక వార్త వస్తే ఆ వార్త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది డేంజర్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడానికి 4 నెలల ముందే వ్యతిరేకించినాం మేము. దిస్ ద లెటర్. ఏం రాసినామో కూడా చదివి వినిపిస్తా. In view of the above appraisal and recommendations of KRMB is required for any new projects taken up by the state and be approved by the Apex Council. Telangana has been already deprived of its rightful share of Krishna water for several decades by various actions in the erstwhile AP. So, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని in this regard it is requested the state of AP not to take up new projects without appraisal and recommendations of KRMB and approval of Apex Council, since they will adversely impact the interest of Telangana. This approach of AP would further draw entire Krishna water to outside basin, thereby depriving the in-basin needs of Telangana. అంటే ఇంత స్పష్టంగా జీవో మే నెలలో వస్తే, జీవో రావడానికంటే ముందే మన దృష్టికి విషయం వస్తే జనవరి 2020లో 4 నెలల ముందే కేఆర్ఎంబీకి, సిడబ్ల్యూసికి లేఖ రాసి ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దీనికి అనుమతి ఇవ్వద్దని లేఖ రాసినాం. నెక్స్ట్ 5 మేకు జీవో వచ్చింది కదా బైసాబ్. 5 మేకు జీవో వస్తే 1 వీక్లా 17 మే 2020 ఇంకొక లెటర్ రాసినాం. జీవో రావడానికి 4 నెలల ముందు వ్యతిరేకిస్తూ రాసినాం. జీవో వచ్చిన 1 వీక్ 5 తారీఖు జీవో వస్తే 12 తారీఖు ఇవన్నీ మీకు కాపీస్ ఇస్తా. 12 మే 2020 నాడు మనం తెలంగాణ ప్రభుత్వం రాసినాం, టేకింగ్ అప్ న్యూ పంపింగ్ టు డ్రా అడిషనల్ 3 TMC ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ యాక్షన్. ఇందులో చాలా స్పష్టంగా therefore it is requested to initiate necessary action to prevent the government of AP from taking up any further action, including calling and awarding tenders in terms of the decisions of GO 203/55/20 for the proposed Rayalaseema lift irrigation scheme. టెండర్లు పిలవనీయద్దు, పనులు జరగనీయద్దు, వెంటనే ఆపాలి అని ఆనాడు మనము జీవో వచ్చిన 5 వారం రోజుల లోపల 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు మనం రాసిన లేఖ. తర్వాత అక్టోబర్ 2, 2020 ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. ఇది వారి లెటర్ హెడ్ మీద కేసీఆర్ గారు కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాసిన లేఖ. ఇది I want to express strong objections of Telangana to the taking up of expansion of Pothredipadu head regulator and the newly proposed Rayalaseema lift irrigation scheme by the government of AP. Though Rayalaseema lift irrigation scheme was never sanctioned by any statutory body
Andhra Pradesh has proposed to lift 3 TMC per day from the bottom of Srisailam Reservoir and transport to the Penna and adjoining basis GO number 203 dated 5th May 20. Andhra Pradesh has gone ahead with the finalization of tenders for the work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores for the works related to transfer of Krishna water to the Penna basin. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition to being illegal, they will also be severely detrimental to projects sanctioned in Telangana region by the erstwhile combined state. Government of India must take immediate action and effective action to stop further diversion of Krishna water through Pothreddipadu regulator and prevent Andhra Pradesh government from implementing the proposed Rayalaseema lift irrigation scheme and other allied works. ఇంత స్పష్టంగా ఇంత డీటెయిల్గా రాశారు. రాస్తూ ఇంకో మాట రాసిండ్రు. I request you to include the allocation of water issues raised in this letter as agenda in terms of second meeting of Apex Council. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop work on expansion of Pothreddipadu regulator and construction of Rayalaseema lift irrigation scheme. In order to enforce this, the operational control system of Srisailam Reservoir should be handed over to Telangana immediately. ఇది 2 అక్టోబర్ 2020 నాడు కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి, మా అప్పటిదాకా శ్రీశైలం కంట్రోల్ మాకు ఇవ్వండి, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఎజెండాలో కూడా దీన్ని పెట్టి చర్చించాలి అని చెప్పి ఇంత స్పష్టంగా 8 పేజీల ఉత్తరం కేసీఆర్ గారు 2 అక్టోబర్ నాడు రాశారు. ఇది రాయలసీమ లిఫ్ట్. దీని మీద సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా 22 అక్టోబర్ 2020 అంటే 6th అక్టోబర్ నాడు జరిగింది సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్. దాంట్లో కూడా క్లియర్గా కేసీఆర్ గారు దీన్ని అపోజ్ చేస్తూ అపెక్స్ కమిటీ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అది కూడా చాలా డీటెయిల్గా ఉంది. అందులో ఈ ప్రాజెక్టులు ఆపాలని, వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 మాత్రమే మాకు పరిష్కారం, సెక్షన్ 3 వస్తేనే మా వాటా ఏందో ప్రాజెక్టుల వారికి మాకు కేటాయింపు అయితే ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ అయిద్దని చెప్పి చాలా స్పష్టంగా ఇంత డీటెయిల్డ్గా ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా పోతిరెడ్డిపాడు మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేసీఆర్ గారు 6th అక్టోబర్ 2020 రోజు మాట్లాడినారు. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. ఆ తర్వాత ఎన్జిటి, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఆనాటి మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సంజీవ్ కుమార్ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, యాస్మిన్ అలీ వీళ్ళందరూ మనం కేసు వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వచ్చింది. ఆనాటి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చినాం. ఏమని? సో ఆర్డర్ లాస్ట్ పారా 59 చదువుతున్నా. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ that no environment clearance is required on the basis of the decisions made above and coming to the conclusion that the project requires prior environment clearance before it is launched, and without getting the environment clearance the project works cannot be proceed with. ఈసీ లేకుండా ఈ ప్రాజెక్టు పనులు ఆపేయండి, ఇది కొనసాగించడానికి వీలు లేదు అని ఈ ఆర్డర్ ఎవరు తెచ్చిండ్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు తెచ్చిండ్రు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడతాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఏదో రోజా గారి దగ్గర దీన్ని వదిలిపెట్టింది. ఒక్కటా రెండా? ఎన్ని లెటర్లు చూపించినా మీకు ఇప్పుడు నేను? అసలు జీవో ఇయ్యకముందు వ్యతిరేకించినాం, జీవో ఇచ్చిన వారం తర్వాత వ్యతిరేకించినాం, తర్వాత నెలలో షెకావత్కు కేసీఆర్ గారు లేఖ రాసిండ్రు, అపెక్స్ కమిటీ కౌన్సిల్లో వ్యతిరేకించినాం, చివరికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే కూడా తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం, పనులు ఆపించింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న మీరు చూసిండ్రు ఈఏసీ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దాన్ని మీరు మొత్తం చేసిన పనులు ఆపివేయాలి, అవి పూడ్చివేయాలని నిన్న ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీలో కూడా నిర్ణయం జరిగింది. విషయం బయటకు వచ్చింది. దానికి కారణం ఎవరు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల, ఆ రోజు స్టే తేవడం వల్ల, ఈ పనులను నిరంతరం ఆపడం వల్ల ఇవాళ నిన్న పర్మనెంట్ ఆర్డర్ కూడా ఈఏసీ అనుమతి కూడా దాన్ని నిరాకరించింది. ఇది నిజం. కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కదో పట్టిస్తూ వక్ర భాష్యం చెప్తూ మేమేదో దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ కట్టించినన్ని అబద్ధాలు చెప్పిండు.
ఎవడన్నా కొత్త వాళ్ళు వింటే ఏమనుకోవాలి? అబ్బా రేవంత్ రెడ్డి ఎంత మంచివాడు అనుకోవాలి, ఏదో నిజం అన్నట్టు. అబద్ధాలు ఆడడంలో ఆయనకు డాక్టరేట్ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డికి, అందమైన అబద్ధాలు ఆడతాడు.